ఈ విశ్వంలో వెలుగుకు రూపమిచ్చిన దేవుడు ఎవరు? కాలానికి గమనాన్నిచ్చిన శక్తి ఏది? జీవానికి ఉష్ణాన్ని, చైతన్యాన్ని ఇచ్చిన మహాశక్తి ఎవరు? ఆ శక్తే సూర్యదేవుడు. ఈ సూర్యుడి ఆవిర్భావాన్ని, ఆయన రథ ప్రయాణాన్ని, మానవ జీవితానికి ఆయనిచ్చిన మహావరాన్ని గుర్తుచేసే పవిత్ర దినమే రథసప్తమి. ఈరోజు కథ కాదు, ఇది ఒక వేద రహస్యం, ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, ఇది ఒక జీవన తత్వం. ఈరోజు రథసప్తమి కథను పూర్తిగా, శాంతంగా, మనసుకు తాకేలా వినిపిద్దాం. సూర్యదేవుని జన్మ రహస్యం. పూర్వకాలంలో సప్తర్షులలో ఒకరైన కాశ్యప మహర్షి మరియు అదితీదేవి తమ తపస్సు ఫలితంగా ఒక దివ్య తేజస్సుగల కుమారుడిని పొందారు. ఆ కుమారుడే సూర్యుడు. వేదాలు చెబుతాయి, సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, ఆయన ఒక చైతన్య స్వరూపుడు. మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి, ఉదయం. ఆ క్షణంలో ఈ లోకాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే సూర్యతత్వం పూర్తిగా అవతరించింది. అందుకే ఈ పవిత్ర తిథిని రథసప్తమి అని పిలుస్తారు. సూర్యుని రథం బ్రహ్మాండ రహస్యం. సూర్యదేవుడు ప్రతిరోజూ ఒక అద్భుతమైన రథంలో ఆకాశమార్గంలో ప్రయాణిస్తాడు. ఆ రథం సాధారణ రథం కాదు, అది కాలాన్ని నడిపే రథం, జీవితాన్ని కదిలించే రథం. ఆ రథానికి 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు ఏమి సూచిస్తాయో తెలుసా? వారంలోని 7 రోజులు, ప్రకాశంలోని సప్తవర్ణాలు, మన శరీరంలోని 7 చక్రాలు. అంటే సూర్యరథం అంటే మొత్తం జీవన వ్యవస్థ. ఆ రథాన్ని నడిపేది సూర్యుని సోదరుడు అరుణుడు. అరుణుడు అంటే అరుణోదయం, అంటే చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణం. రథసప్తమి రోజు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకుంటాడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు. ఇది ఖగోళ మార్పు మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక మలుపు. ఈ రోజునుంచి చీకటి తగ్గుతుంది, వెలుగు పెరుగుతుంది, చలి తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది. అందుకే పురాణాలు చెబుతాయి, రథసప్తమి నాడు సూర్యుడు లోకాలకు నూతన శక్తిని ప్రసాదిస్తాడు. ఒకప్పుడు ఇక్ష్వాక వంశానికి అధిపతైన ఇక్ష్వాక మహారాజు సంతానం లేక అత్యంత బాధలో ఉండేవాడు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలితం కనిపించలేదు. అప్పుడు ఒక మహర్షి రాజుకి ఇలా ఉపదేశించాడు, మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యదేవుని ఉపవాసంతో, భక్తితో పూజించు. రాజు ఆ రోజు ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి, సూర్య నమస్కారాలు చేసి, ఆదిత్య హృదయం జపించాడు. ఆ క్షణంలో సూర్యుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఈరోజు నన్ను శ్రద్ధతో పూజించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం తప్పకుండా లభిస్తాయి. ఆ వరంతోనే ఇక్ష్వాక వంశం విశాలంగా విస్తరించింది. ఈరోజు ఉదయమే 7 ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేసే సంప్రదాయముంది. ఆ 7 ఆకులు మన శరీరంలోని 7 దోషాలను తొలగిస్తాయని పురాణ విశ్వాసం. ఈ స్నానం వల్ల 1. పాపక్షయం, 2. రోగ నివారణ, 3. మానసిక శాంతి, 4. దీర్ఘాయుష్షు లభిస్తాయని నమ్మకం. రథసప్తమి రోజు చేసే సూర్య నమస్కారం వ్యాయామం కాదు, అది ఒక ధ్యానం, అది ఒక ఆరాధన. ప్రతి నమస్కారం మన లోపల ఉన్న సూర్యతత్వాన్ని జాగృతం చేస్తుంది. అందుకే యోగశాస్త్రం చెబుతుంది, సూర్యుడు బలంగా ఉన్నవాడికి జీవితం బలంగా ఉంటుంది. ఈ పండుగ మనకి
ఒక గొప్ప సందేశమిస్తుంది. చీకటిలో కూర్చోవద్దు, వెలుగువైపు నడవాలి. అలసత్వం వదిలి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. సూర్యుడిలా ప్రతిరోజూ ఉదయించాలి, ప్రతిరోజూ వెలిగాలి. ఇది కథ కాదు, ఇది ఒక మార్గం, ఇది ఒక జీవన విధానం. రథసప్తమి శుభ సందర్భంగా మీ జీవితాల్లో వెలుగు నిండాలని, ఆరోగ్యం పెరగాలని, సూర్యదేవుడు అనుగ్రహించాలని. సూర్యాయ నమః.